హలో ఎవ్రీవన్ ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్ట్ 9:14 వాట్సాప్ లో పంపబడినది. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాము. మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచర్ పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ పేసిన దగ్గరనే ఒక ఎంట్రీ క్యాండిల్ వచ్చింది. ఇది మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఒక ఎంట్రీ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బై క్యాండిల్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ సెల్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. ఒకసారి 198 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 198 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నాము. వాట్సాప్ పంపిన జాక్పాట్ లెవెల్ పేసిన దగ్గర ఇక్కడ ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. 5 దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఈ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే పర్ఫెక్ట్ ఇక్కడ సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడే పోతుంది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూసాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని 172 పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది. నిఫ్టీ ఆప్షన్లో దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. వాట్సాప్ లో జాక్పాట్ లెవెల్ పేసిన దగ్గరనే పర్ఫెక్ట్ గా ఒక సెల్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ పేసిన దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. 197 పాయింట్స్ రీచ్ అయిందండి నిఫ్టీ పుట్ ఆప్షన్ లో. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత లైన్స్ వేసుకొని మనం మాట్లాడలేదు. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు. వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ పేసిన దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నాం. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ పేసిన దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ 5 దాటి బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది. ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే ఇక్కడ సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. లో దాటిన క్యాండిల్స్ అంతా సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ పేసిన దగ్గరనే ఒక సెల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే ఇక్కడ ఒక బై సెటప్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 114 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 114 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.